ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము లీడర్షిప్ ఫర్ గాస్పల్ గ్రోత్, సువార్త అభివృద్ధికి నాయకత్వము. సువార్త అభివృద్ధి కోసం నాయకత్వము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయట్లా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాడు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 6 verse 7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. మరి ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే సువార్త అభివృద్ధి కోసం నాయకత్వము అంటే పరిశుద్ధాత్మ సమర్థతతో జ్ఞానము మరియు అప్పగింతల ద్వారా సమర్పణ, దేవుని ప్రజలను నడిపించటము. దేవుడి పిల్లల ప్రభువును తెలుసుకున్న తర్వాత, యేసును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు పిల్లల దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉంటాడు, అప్పగిస్తాడు. పిల్లల పని, దేవుని యొక్క పని పిల్లల ప్రచురపరచటం, ఆయన యొక్క చిత్తంలో సువార్తను ప్రకటించటము, ఆ గ్రేట్ కమిషన్. ఇది సువార్త ప్రకటనను అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్తుంది పిల్లల. ఈ యొక్క మరి ఎటువంటి అడ్డంకులు లేకుండా సంఘము వృద్ధి చెందుతుంది, మరియు క్రీస్తులో విశ్వాసం ద్వారా జీవితాలు మార్పు చెందటం అనేటటువంటి మనం గమనిస్తాం. 3 విషయాలు మనం ఇక్కడ మనం ఈ యొక్క అంశం మీద ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన మరియు ప్రకటనకు ప్రాధాన్యత ఇవ్వటము. ఇక్కడ మరి మనం చూసినట్లయితే వారు ఎంతో ప్రార్థనకు, అపోస్తలుల్లో పరిపాలనా భారాలు తమ ముఖ్య విధిని ఆటంకపరచనీయకుండా వారు నిరాకరించారు. అపోస్తల కార్యములు మరి 6:4 వచనంలో చూస్తే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందము అని చెప్పటం చూస్తున్నాం. ప్రార్థన, ఒక సంఘం ఎదగాలి అంటే మరి ప్రార్థన చాలా అవసరం. అంతేకాకుండా వాక్య పరిచర్య, స్ప్రెడింగ్ ఆఫ్ ది గాస్పల్ పిల్లర్, వాక్య పరిచర్య కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నీడీ ఏరియాస్, మరి బైవేస్ అండ్ హైవేస్, అవుట్ రీచెస్, మరి హాస్పిటల్ మినిస్ట్రీ, జైల్ మినిస్ట్రీ, లేకపోతే అనేక మంది పిల్లరా ఉంటున్నారు, వర్క్ ప్లేస్, వీటన్నిటిలో కూడా ఎడతెగక ఉండరి అని చెప్పి వారు మానక పిల్లల వారు తెలియజేస్తున్నారు. నిజమైనటువంటి నాయకులు ఆత్మీయ కేంద్రాన్ని, దేవునితో సమయం పెడతారు. అంతేకాకుండా సత్యాన్ని ఇతరులకు బోధించడం అనేటటువంటిది మనం గమనిస్తాం. ఎందుకంటే సువార్త వాక్యం ద్వారా మరియు ఆత్మ ద్వారా ముందుకు వెళ్తుంది, కేవలం కార్యకలాపాల ద్వారా కాదు. కాబట్టి ఈ సత్యమును మనం తెలుసుకోవాలి. సువార్త అనేటటువంటి వాక్యం ద్వారా, ఆత్మ చేత ప్రజల ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరి రెండవదిగా ఉద్దేశపూర్వక అప్పగింతను అభ్యసించటము. ఉద్దేశపూర్వక అప్పగింతను పిల్లరా, వారు ఆత్మతోనూ జ్ఞానంతో నిండినటువంటి 7 మనుషులను ఎంపిక చేసి విధవరాండ్ర సేవ వంటి ఆచరణాత్మకమైనటువంటి అవసరాలను మరి ఇవ్వటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం పిల్లరా. మరి మంచి నాయకత్వం అంటే అన్ని స్వయంగా చేయటం కాదు, కానీ అప్పగించడం, సమర్థులైనటువంటి సేవకులను గుర్తించి సమర్థపరిచి విడుదల చేయటం పిల్లరా. ఈ యొక్క వాక్యం ఇదేదో 1 man షో కాదు, 1 family షో కాదు, కానీ సంఘం అన్న తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్, అనేక స్కిల్స్ ఉన్నటువంటి వారు. దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో అనేక మందిని తీసుకొని వస్తుంటాడు. కాబట్టి ఆ నాయకులుగా పిల్లరా మనము సమర్థవంతులైనటువంటి వారికి అప్పగించడం అనేటటువంటిది, ఎవరు యోగ్యులో పిల్లరా, ఎవరు పరిశుద్ధులో ఆ యొక్క నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వారిని ప్రార్థనా పూర్వకంగా నడిపించటం అనేటటువంటిది, సెలెక్ట్ చేయటం అనేటువంటిది అవసరము. మూడవది శక్తివంతమైనటువంటి పురోగతిని ఉత్పత్తి చేయటం పిల్లరా. శక్తివంతమైనటువంటి పురోగతి ఫలితం ఏంటి పిల్లరా? వాక్యాన్ని మనం చెప్తున్నప్పుడు అది వ్యాప్తి చెందుతుంది. శిష్యులు బహుగా వృద్ధి చెందిరి, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. మంచి మాటలు మనం వింటున్నాము. ఆత్మను నడిపించే నాయకత్వం వేగాన్ని సృష్టిస్తుంది పిల్లరా. సమస్యలు వృద్ధి కోసం వేదికలుగా మారుతాయి, మరియు నిరోధక హృదయాలు కూడా
క్రీస్తు వైపు మల్లుతాయి పిల్లరా. కాబట్టి ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకుందాం. మరి ఈ వృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటిది ఎవరంటే యేసు పిల్లరా. ఆయనే ఒక పునాది బండగా ఉంటున్నాడు, కార్నర్ స్టోన్. పునా పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మరియు ఏకైక రక్షకుడు పిల్లరా ఆయన. మరి ప్రారంభ సంఘము తెలివైనటువంటి వ్యూహాల వలన కాదు, కానీ సువార్త ప్రకటించడం ద్వారా అది అభివృద్ధి చెందింది. ఈ సత్యమును మనం తెలుసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. మరి వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య అయినటువంటి యేసు పరిపూర్ణ జీవితం జీవించాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు. ఈ లోకంలో పిల్లల మన పాపాల కోసం ఆయన శిలువ మీద చనిపోయి మృతుల్లో నుండి విజయవంతంగా పునరుద్ధానుడై లెగిచి ఉంటున్నాడు. పశ్చాత్తాపడి ఆయనను విశ్వసించే వారికి అందరికీ కూడా ఈ దినమంది పిల్లల క్షమాపణ, కొత్త జీవితం అనేటటువంటిది వస్తుంది. మరి ఇక్కడ యాజకులు లోబడటము, క్రీస్తు కృపను ఎవరు అందని వారు లేరని చూస్తున్నాం. అందరు కూడా పిల్లలు యాజకులేమి, పేదలేమి, గొప్ప వారేమి, ధనికులేమి, యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అందరికి కూడా అవసరం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమని ఉంటున్నాడు. నాయకత్వం యొక్క అంతిమ లక్ష్యము యేసును మరి ప్రజెంట్ చేయటము, తద్వారా ప్రజలు ఆయనను ఎదుర్కొని రక్షణ పొందటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి నాయకులుగా మరి ప్రార్థన అవసరము, వాక్యంలో సమయాన్ని స్పెండ్ చేయటం అనేటువంటిది అవసరము. అన్ని స్వయంగా చేయకుండా విశ్వాసపాత్రులైన వారికి పనులు అప్పగించడం అనేటటువంటిది అవసరం పిల్లరా. మరి అందరి కోసం మరి మన యొక్క ఏరియాలో ఉన్నటువంటి పిల్లరా వారిని రీచ్ అవ్వటం కోసం నమ్మకంగా సేవ చేయటం, తద్వారా మరి యొక్క ఆ సంఘము సువార్త వ్యాప్తి చెందటం అనేది మనం చూస్తున్నాం. నేను సూజో అన్నటువంటి ప్రదేశంలో కొంతకాలం పనిచేశాను. అక్కడ మరి వాచ్మెన్ని ఫాలోయర్స్ పిల్లలు వారు మరి ఎంతగానో మరి చిన్న చిన్న సెల్ గ్రూప్స్, దాదాపు 200 బైబిల్ స్టడీ గ్రూప్స్ ఆ సిటీలోనే ఉంటున్నారు. అందరు కూడా పిల్లల మరి ఎంతగానో లైవ్ వర్షిప్, ఎంతగానో సహవాసం అనేటటువంటిది, లవ్ ఫీస్ట్ అనేటటువంటిది, వాళ్ళందరూ కలిసి పిల్లలు ఆత్మీయంగా ఎదగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారు వింటున్నాము. ఈ యొక్క అభివృద్ధికి మనం అడ్డగండలుగా ఉంటున్నామో, ఏ అడ్డుగా వస్తున్నవి అవి తీసుకేసుకొని ఈరోజే పిల్లలు ఒక ఆచరణాత్మకమైనటువంటి అవసరాన్ని గుర్తించి సువార్త దృక్పథంతో మనం సేవ చేద్దాము. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిధి దేవా తండ్రి, యొక్క దినాన్ని బట్టి వందనాలు, నేటి ధ్యానాంశం బట్టి వందనాలు, నాయకత్వం ప్రభా. ఓ ప్రభా దేవా దయగల నాయన తండ్రి మరి ఆ యొక్క ఆ సువార్త అభివృద్ధిలో ప్రభా ఎంతగా ప్రభా నాయకులుగా తండ్రి బాధ్యతలు తీసుకొని తండ్రి ఇతరులకు కూడా సరైనటువంటి వారికి బాధ్యతలు అప్పగించి అది స్ప్రెడ్ అవ్వటంలో ప్రభా సహాయం చేయండి నాయన. ఈ దినాల్లో ఎంత అవసరం ప్రభా. ఎన్నో అన్రీచ్డ్ ఏరియాస్ ఉంటున్నాయి ప్రభా, కోత విస్తారంగా ఉంటున్నది నాయన తండ్రి. మీరే సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆది అపోస్తలుల వల్లే ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి మరి యొక్క వాక్యాన్ని ప్రభా మరి మేమున్న సిటీలో తండ్రి అది స్ప్రెడ్ చేయట్ల బాబు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఓ గొప్ప దేవా తండ్రి అనేకులు విశ్వాసులకు లోబడేది. ఓ దయగల నాయన తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. ఏదైనా దేవులతో నింపి పంపమంది యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మీకు అందరు కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.